మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మరి నిన్న లడ్డూ గురించి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది మేడం, దానికి ఏం చెప్తారు మీరు? ఏమండి, మన హిందువులందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం అనేది, లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది అసలు మన భారతదేశానికే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంతో పవిత్రతతో ప్రతిష్టతతో మన గౌరవంగా తలెత్తుకొని సగౌరవంగా చెప్పుకునేటువంటి విషయాన్ని ఇలాగ ఈరోజు రాజకీయాల కోసం ఎవరైనా కావచ్చు, ఏ పార్టీలతో సంబంధం లేదు, ఎవరైనా కావచ్చు, రాజకీయాల కోసం ఇలాగ అప్రతిష్ట పాలు చేయటం అనేది చాలా దారుణమైన విషయం అండి. మన ఇంటిని, మన దేవాలయాన్ని రెండిట్లో కూడా అసలు అంటే ఏదైనా చిన్న ఈ సమస్యలు కానీ లోపాలు కానీ ఉంటే దాన్ని లోపలే సరిదిద్దుకొని మన గౌరవానికి ప్రతిష్టకి భంగం కలగకుండా చూసుకునేటటువంటి పవిత్రమైన హిందూ సంస్కృతి మనది. అలాంటి దాన్ని మనమే బట్టబయలు చేసుకొని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శంగా నిలుస్తున్న భారతదేశంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఈరోజు ఎన్ని జరుగుతూ ఉన్నాయండి. చాలా దారుణమైన విషయం. అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదు. నేను సుప్రీంకోర్టు కూడా చెప్పింది, నెయ్యిలో కల్తీనే జరగలేదు, కల్తీ ఉన్న దాన్ని వెనక్కి పంపించేసేసారు అని కూడా చెప్తా ఉన్నారు. ఇన్ని చెప్తున్నప్పుడు అసలు రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాగా తొందరపాటుతోటి కామెంట్స్ చేయటం అనేది ఎంతవరకు కరెక్టు అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారండి. కోట్లాది మంది హిందువుల మనోభావాన్ని దెబ్బతీసినటువంటి మరి అటువంటి చరిత్ర అనేది ఈ పార్టీలకు ఉండటం అనేది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. మీరు ఏదైనా సరే ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ ఇటువంటివన్నీ వచ్చినాయి కదా, మరి అటువంటివన్నీ మీరు ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? ఇప్పుడు మీరు ల్యాబ్కి టెస్ట్కి పంపించారు అని అంటున్నారు. ఏ విషయాన్నైనా సరే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది ఎంతో అవసరం. అలాంటిది మీరు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే మీ యొక్క అభిప్రాయాన్ని ప్రెస్తో చెప్పటమే కాకుండా ప్రతిపక్షాల మీద బురద వేయటం అనేది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సంస్కృతి కాదు. ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీకు అధికారం ఇచ్చినటువంటి ప్రజలకి మీరు మంచి చేయాలా. మీరు ఏదైతే ఎన్నికల హామీల్లో చెప్పినటువంటి సూపర్ 6 ఉందో అది అమలు చేయండి. వాటన్నింటినీ కూడా డైవర్ట్ చేసేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనే వాటికి తెరతీయటం అనేది మంచి సంస్కృతి కాదు. ఇటీవలే వచ్చినటువంటి వరదల విషయంలో కూడా మీరు అన్ని డైవర్షన్ పాలిటిక్స్ అనేది అవలంబిస్తున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మీరు ఇది ఎప్పుడు జూలైలో జరిగిందని అంటున్నారు ఈ కల్తీ, మరి ఇప్పుడే ఎందుకు బయటికి తీసుకొచ్చారు దీన్ని? అదేనండి, మీరు జూలైలో గవర్నమెంట్ ఎవరిది ఉందండి? చిన్న పిల్లవాడికి కూడా తెలుస్తూ ఉంది జూలైలో గవర్నమెంట్ ఎవరిది ఉంది. గవర్నమెంట్లో మీరు ఉన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి దాని మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? తమరే. మరి తమరు తీసుకోవాల్సిన చర్యల మీద మేమే ఇలా చేసామని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా? అలా కాకుండా మీరు చేసినటువంటి దోషాలన్నింటినీ కూడా పక్కన వాళ్ళ మీద నిందలు ఆరోపణలు చేసి వాళ్ళకి ఉన్నటువంటి పేరునన్నింటినీ కూడా ఇది చేయాలనే ఆలోచనతో మీరు ఉన్నారా అనేది ప్రజలు గమనిస్తాను. ఈరోజు నేను చెప్పవసరం లేదండి, చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. అధికారంలో మీరు ఉన్నప్పుడు జరిగినటువంటి కల్తీ గురించి మీరు పక్కన వాళ్ళ మీద వేయటం ఏంటి అని చెప్పి చిన్న పిల్లోడు కూడా చెప్తా ఉన్నాడు. మరి అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అంటే కల్తీ జరిగిపోయింది, అంత మంచి జరగాలని చెప్పేసి ఆయన దీక్ష పట్టి మరి ఇవన్నీ చేశారు కదండి. అసలు అర్థం కాని విషయం ఏంటంటేనండి, మీరు అందరూ కూడా చూసి ప్రజలందరూ కూడా గమనించే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు కూడా చేగువీరా అని చెప్పి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని, కమ్యూనిస్టు భావనల్ని ఆయన ప్రచారం చేసి ఆయన ఆ సిద్ధాంతాలను ఫాలో అవుతానని చెప్పినటువంటి వ్యక్తి. హిందుత్వ గౌరవానికి అప్రతిష్ట కలిగింది అన్న ఉద్దేశంతో దేవాలయ సంప్రోక్షణలు అయ్యి అసలు కల్తీనే జరగనప్పుడు సంప్రోక్షణలు ఎందుకండి? మీరు భక్తితో వెళ్ళండి, దేవాలయానికి భక్తితో వెళ్ళి నమస్కరించుకొని దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకోండి. అంతేగాని ఏది జరగకుండానే అన్నీ జరిగిపోయినట్టుగా ప్రక్షాళన కోసం కూడా మీరు మాట్లాడటం అనేది సరైన విధానం కాదని చెప్పి మేము చెప్తా ఉన్నామండి. మరి అంతేకాకుండా మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మరి ఆయన అడ్డుకోవడం జరిగింది. దానికి ఏమంటారండి? ఒక పక్క హిందుత్వానికి భంగం కలుగుతూ ఉంది, హిందువులందరూ కూడా అన్య మతస్థులు అయిపోతూ ఉన్నారు అని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు వేరే మతాన్ని గౌరవించి విశ్వసించిన వాళ్ళను కూడా మన దాంట్లో కలుపుకోవాలని చెప్పి మీరు ప్రచారం చేయవలసినటువంటి మీరు వాళ్ళు అన్య మతస్థులు, వాళ్ళు అవి చదువుతారు, వీళ్ళు ఈ చదువుతారు అని చెప్పి చెప్తా ఉన్నారు. భగవంతుడికి కులం ఉంటుందండి? భగవంతుడికి మతం ఉంటుందా?
ఏ దేంట్లో చెప్పారండి? బాగా బైబిల్ చదివే వాళ్ళు వచ్చి దేవుడికి నమస్కరించుకోకూడదని ఏ గ్రంథంలో చెప్పారండి మీకు? ఆ సాక్షాత్తు దేవదేవుడే మరి తన అర్ధాంగిని బీబీ నాంచారమ్మని అర్ధాంగిగా చేసుకున్నటువంటి మహోన్నతమైన సంస్కృతి మనది. అటువంటిది మీరు దేవుడికి కూడా కులాలు మతాలు ఇవన్నీ ఆపాదిస్తూ ఉన్నారా? ప్రాంతాలు ఇవన్నీ ఆపాదించదలుచుకున్నారా? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవ స్థానంలో ఉన్నటువంటి మీరు ఇలాంటివి ప్రచారం చేయదలుచుకున్నారండి? మరి ఇలా అనుకుంటే తమర పార్టీలోనే ఉన్నారు, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి హోంమంత్రి గారు ఉన్నారు. మరి ఆవిడ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మరి ఆవిడ చెప్పడం జరిగింది, నేను నా కారులో బైబిల్ ఉంటుంది, నా బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, మా ఇంట్లో బైబిల్ ఉంటుంది, నేను బైబిల్ చదువుకొని బయటకు వస్తానని ఒకప్పుడు చెప్పినటువంటి హోమ్ మినిస్టర్ కాకముందు చెప్పినటువంటి ఆవిడ ఈరోజు నేను హిందువుని, మీరు హిందువు అని ధైర్యంగా చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అవి మాట్లాడుతూ ఉన్నారు. అంటే హోమ్ మినిస్టర్ అయిపోగానే హిందువు అయ్యారా? కానీ అది కూడా కొందుకు మంచిదేనండి. ఆవిడ హిందువుగా ఉండాలనే, ఆవిడ కలియుగ ప్రత్యక్ష దైవమైన దేవదేవుణ్ణి కొలవాలనే మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే అందరూ కోరుకుంటా ఉన్నారు. అందరూ ఎవరైనా సరే ఏ దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్వతంత్రం అయినా సరే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. దానిని మీరు క్వశ్చన్ చేయవలసినటువంటి అవసరం లేదు, వారి మీద ఆపాదించవలసిన అవసరం లేదు. అసలు లడ్డూకు సంబంధించింది, శ్రీవారి లడ్డూకు సంబంధించిన నెయ్యిలో కల్తీ ఎక్కడ జరిగింది అనే దాని గురించి మీరు చెప్పండి. కల్తీ జరగకముందే కల్తీ జరిగిందని పోని ఈరోజు సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది కదండి. మీరు ఎందుకు అంత తొందరపడి మాట్లాడాల్సిన అవసరం ఉంది? తొందరపడకోకుండా దాంట్లో నిజాన్ని వెలికి తీసి దాని గురించి మాట్లాడండి. ఇతరుల మీద నేను ఒక్క విషయం అయితే చెప్పదలుచుకున్నానండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అధికారంలో ఉన్నారు, గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు ఉన్నటువంటి ఆయన యొక్క ఆలోచన విధానం కానీ ఆయన మాట తీరు కానీ వేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట తీరు కానీ ఆయన యొక్క ఆలోచన విధానం కానీ ఇవన్నీ వేరుగా కనిపిస్తున్నాయని చెప్పి కోట్లాది మంది ప్రజలు అనుకుంటా ఉన్నారండి. దయచేసి మీరు మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకి మంచి చేయాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం.